పూర్తి కాబట్టి రామాయణంలో ధర్మాలు అనేక విధాలుగా కనిపిస్తాయి, అనేక విధాలుగా గోచరిస్తాయి. రాముడు రాజుగా రాజధర్మాన్ని, స్నేహితుడిగా స్నేహధర్మాన్ని, కొడుకుగా పుత్రధర్మాన్ని, భర్తగా భర్త ధర్మాన్ని, ఒక సంసారిగా భర్త ధర్మాన్ని, అలాగే ముఖ్యంగా తాను వైరితో ప్రవర్తిస్తున్నప్పుడు కూడా సఖ్యధర్మాన్ని ప్రవర్తించి వైరితో ప్రవర్తిస్తున్నప్పుడు కూడా ఒక ఆదర్శ పురుషుడిగా నిలబడ్డాడు. అందుకే మారీచుడనే రాక్షసుడు తాటక కొడుకితను రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. రాముడు ధర్మాన్ని ధర్మం మూర్తిభవించిన వ్యక్తి అని పలుసార్లు అన్నాడు. ఎవరితో? రావణుడితో అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య. అతను సాధువు, సత్యం, పరాక్రమం, ఈ మూడు అతన్ని జీవితాన్ని నడిపాయి. ఎందుకంటే ఆయన ప్రపంచంలో, తర్వాత మనకి సీత చెప్తుంది, ప్రపంచంలో మనం గర్హించదగ్గవి, మనం విడిచిపెట్టేవి ఏమిటి అని చెప్తుంది. వాటిల్లో అసత్యం ఒకటి ముఖ్యంగా. అలాంటి అసత్యం దరికి రానికుండా సత్యాన్ని అతను నడిపించాడు. తర్వాత సాధువు తను పలుమారు ఎవరు తాన్ని బాధించినా కూడా, పరుషంగా మాట్లాడినా కూడా తాను తిరిగి జవాబు చెప్పేవాడు కాట. తర్వాత అతన్ని అందుకనే వాల్మీకి నారదుల వారు ఆయన్ని సమీపించినప్పుడు అడుగుతాడు, కోనస్మిన్ సంప్రతంలోకి ఇంకా అన్ని ఒక 16 గుణాల పట్టికని చెప్తాడు. సత్యవాన్, వీరవాన్, బలవాన్, గుణవాన్ అంటే ఆయన 16 గుణాలు అడిగితే షోడశ కళలతో నారదుడు వాల్మీకి 64 కళల పురుషుణ్ణి, పూర్ణ పురుషుణ్ణి, షోడశ కళలు ఆయన అడిగితే చతుషష్ఠి కళల పూర్ణ పురుషుణ్ణి మనకు అందించాడు. అందులో 64 కళల్లోనూ విభాగం చక్కగా అందమైన విభాగం చేశారు. ఎలాగా? 20 కళలు ఆయన రూప సౌందర్యాన్ని చెప్తాయి. పుంసా మోహన రూపాయం, మగవాళ్ళు కూడా కన్ని ఆర్పకుండా చూసేంత అందగాడట. చిజిల్డ్ అండ్ మనం స్కల్ప్టెడ్ బ్యూటీ అంటాం చూసారా, స్కల్ప్టెడ్ బ్యూటీ, అలాగా చెక్కిన చిత్రం శిల్పంలో ఉండేవాట, అంత అందగాడట రాముడు. పుంసా మోహన రూపాయి. అక్కడ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు 14 ఏళ్లలోనూ మునులు కూడా తాపసికులు కూడా కన్నార్పకుండా చూసేవారట. అనిమిషయి రివ అంటే దేవతలు ఎలాగైతే కన్నార్పకుండా చూస్తారో అలా కన్నార్పకుండా చూసేవారట. అలాంటి 20 ఏమో సౌందర్య గుణాలు చెప్పాడు, మరో 20 చక్రవర్తి గుణాలు చెప్పాడు నారదుడు. చక్రవర్తికి ఉండవలసిన గుణాలు. మిగతా 24, 20, 20, 40 అయ్యాయి. మిగతా 24 కూడా ఆదర్శ పురుషుడికి ఉండవలసిన గుణాలు చెప్పాడు. ఈ ఆదర్శ పురుషుడిగా వాళ్ళ నాన్నే లేడు, అటు వాళ్ళ నాన్న లేడు, ఇటు రావణుడు కాడు. రావణుడేమి తక్కువ కాడు. గగనం గగనాకారం సాగరోపమ. అటు తర్వాత మనకు వస్తుంది వాళ్ళిద్దరి యుద్ధం ఎలా ఉంది అంటే, గగనాన్ని గగనంతోనే పోల్చాలి, సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అని. అలాగే రావణయో యుద్ధ రామరామయో రివాన్, వాళ్ళిద్దరి యుద్ధంలాగే ఉందిట. ఇంకా వేరే దానికి ఆయనకి వాల్మీకి అంతటి ఉపమని కాళిదాస్ అంటాం కానీ ఉపమలో శ్రేష్ఠుడు వాల్మీకి, మొట్టమొదటి కవి. అతను కూడా చెప్పడానికి రాలేదన్నమాట ఆ యుద్ధం ఎంత గొప్పగా ఉంది అని. రామరాముని యుద్ధం చేసినట్టే ఉందని. అంటే అతనికి నిజమైన సముడు ఎవరంటే రావణుడు, కానీ అతను ఆదర్శ పురుషుడు కాదు. 24 ఆదర్శ పురుషుడు గుణాలు చెప్పుకొచ్చారు. ముఖ్యమైనది ఏమిటంటే అతను ధర్మాన్ని ఆచరిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ధర్మం ఏమిటి? రాజుకి ప్రజల్ని కూడా తీసుకోవడం ముఖ్యమైన గుణం. ఆయన ప్రజలు కనపడ్డంగానే అంత మహాచక్రవర్తి కొడుకైనందుకు వెంటనే ఆ మహాచక్రవర్తిని అతను మహాచక్రవర్తిగా అడుగు పెట్టబోయే యువకుడైనందుకు ఆ అహంకారం ప్రదర్శించకుండా పూర్వభాషి తానే ముందుకు పలకరిస్తాడట. బాగున్నారా మీరు? ప్రజలని కన్నబిడ్డలా చూసుకోవడం అనేది మనం కేవలం రాముడి పాలనలోనూ రాముడి ఆచరణలోనూ చూస్తాం.
ముందు పూర్వభాషి, ముందు తానే పలకరిస్తాడు. తర్వాత స్మిత భాషి, మనలో చాలామంది చిటపట్టరావులు కరకరరావులు ఉంటారు. అలాంటి రావు కాదు ఆయన. శుభ్రమైన మందస్మిత సుందర వదనార విందుడు, ఎంతో అందంగా చిరునవ్వు నవ్వుతూ పలకరించేవాట. అంటే చూడంగానే ప్రతి వాళ్ళకి బాధలు మటుమాయమైపోయి ఇలాంటి వాడి సమక్షంలో మనం ఉన్నాం కదా అని ఆనందాన్ని కొలుపుతుంది. అందుకనే రమయతీతి రామః, మోదం కలిగించేవాడు రాముడు. రమయంతే అస్మిన్ రామః, ఇతల్లో ఎవరైతే ఆనందం పొందుతారో అలాంటి వాడు రాముడు అని ఆ రామశబ్దానికి అర్థం ఉందన్నమాట. అందుకని అతను ప్రజలని ఎలా చేసేవారంటే, తాను ఆ ప్రజల కష్టాలకి కళ్ళనీళ్ళు పెట్టుకునేవాట. తాను తన ప్రజల నుంచి కూడా చిన్న పిల్లాడు శిష్యుడు గురువు నుంచి ఏ విధంగా అయితే విద్యను నేర్చుకుంటాడో అలాగ ప్రజల్లో వృద్ధుల వద్ద విద్యావంతుల వద్ద తాను ఇంకా చిన్నపిల్లాళ్ళ నేర్చుకుంటూనే ఉండేవాట. అంటే అతని విద్యా దాహానికి అంతు లేకుండా ఉండేది. ఇది పూర్తిగా చక్రవర్తి లక్షణం. ఎందుకంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటే ఇది ఎలా అంటే మనది ట్యాంక్ లాంటిది. ఈ ట్యాప్ తిప్పేస్తూ ఉంటే ఖాళీ అవుతుంటే మళ్ళీ మనం ఈ ట్యాంకులో నీళ్లు పోస్తూనే ఉండాలి. అలాంటి కొత్తగా విద్యలు, కొత్తగా అనేక రకాల తెలియని విషయాలని తాను తెలుసుకుంటూ ఉండేవాట. అందుకని ఆ నగరంలో, ఆయన రాజ్యంలోని స్త్రీలు యువతులు కూడా అమ్మ మా రాముణ్ణి చల్లగా చూపించమ్మా, చల్లగా ఉంచమ్మా అంటూ రోజు దేవతలకి రాముడి గురించి, శ్రేయస్సు గురించి ప్రార్థన చేసేవారట. తర్వాత రాముడు, మనం ఇందాకనే అనుకున్న విగ్రహవాన్ ధర్మ అని, ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అతిక్రమించడు. అది ఎక్కడ తెలుస్తుందంటే, రాముణ్ణి పూర్తిగా చక్రవర్తి సన్నాహాలతో భరతుడు లేనప్పుడు చూసి, దశరథుడు కదా చాలా ముందు జాగ్రత్త పడి భరతుడు లేకుండా చూసి రాముడికి పట్టాభిషేకం చేయాలని సన్నాహాలు చేస్తే, పూర్తి చక్రవర్తి ధారణతోనే కైకేయి కోపగృహానికి అడుగు పెడతాడు. పెట్టి తెలుసుకుంటాడు, కైకేయి భావనని తెలుసుకుంటాడు. ఆమె ముందు ఎటువంటి భావన, ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయడు. నాహమర్ధపరోదేవి లోకవామస్తు ముత్సహే, నేను అర్ధపరుణ్ణి కాదు దేవి, నేను సంపదల వెనకాల పరిగెట్టేవాడిని కాదు. లోకమావస్తు ముత్సహే, లోకం ఎలాగ నడుచుకుంటుందో దాన్ని నేను నడుపుతాను. చూడండి, రాముడు అడవికి వెళ్ళేటప్పుడు 25 ఏళ్ల కుర్రాడు. విద్ధి మా వృషిభిః తుల్యం, విద్ధి మా ఋషిభిః తుల్యం, నన్ను ఒక ఋషిలా అనుకో. 25 ఏళ్ల కుర్రాడు, పడుచు భార్యతో ఉన్న వ్యక్తి నన్ను నువ్వు ఋషిగా అనుకున్నాడంటే అతడు ఎంతటి నిరాడంబరుడో, ఎటువంటి కోరిక, ఎటువంటి రాజకాంక్ష లేకపోవడం అనేది అంత చిన్న కుర్రాళ్ళు అతనికి జరగబోతున్నది ఆగిపోతే కూడా అలాగ చెప్పాడంటే అతని శౌర్యము, వీర్యము, పరాక్రమము అని అంటారు. ఈ 3 ఉన్న రాముడు. శౌర్యం అంటే ఒకళ్ళ వైరి, ఎదుటి శత్రువులోని లోపాలు కనిపెట్టడం వీర్యం, ఎదుటి వ్యక్తిలోని లోపాలకి సరిగా సందిగ్ధుడవడం శౌర్యం. అది వీర్యం, ఇది శౌర్యం. ఎదుటి వ్యక్తి మీద విజయం సాధించడం పరాక్రమం. ఈ 3 చాతనైన వాడు. కానీ అది ఏవి చూపించకుండా నిర్లిప్తత, కేవలం నిర్లిప్తత చూపించి విధిమా ఋషిభిః తుల్యం, నన్ను ఒక ఋషి అనుకో అని చెప్తాడు. అని వచ్చేస్తాడు. సీత దగ్గర బాధపడతాడు. సీత చూస్తుంది, ఏమిటో తేడా ఉంది ఏమిలో అని సీత అర్థమవుతుంది. ఎందుకంటే సీతారాముల బాంధవ్యం, అనురాగం, భర్తగా సీతని ఎంత బాగా చూసుకున్నాడో మనం తర్వాత చూస్తాం. తర్వాత ఎంతసేపు మన వాళ్ళు అగ్ని పరీక్ష చాలా ఒక పురుషుడు చేయవలసిందేనా అని ఫెమినిస్టులు మాట్లాడడం కాదు, అతను ఎంత
హృదయంలో దాచుకుంటూ హృదయం సంభాషించింది అని సీత హృదయం ఆయన హృదయంతో ఈనాడు మనం బలహీనమైన నవలలోనూ అంతకంటే బలహీనమైన సినిమాల్లోనూ హృదయం నా గుండెది గుండెతో మాట్లాడుకుంటుంది ఇలాంటి డైలాగులు విని విని దాన్ని మనకు అర్థం కావట్లేదు. కానీ వాల్మీకి లాంటి మహర్షి చెప్పినప్పుడు హృదయం అనే మాటకి ఎంతో అర్థం ఉంది. అంతర్గతం లోపలున్న భావాన్ని కూడా వ్యక్తమాఖ్యాతి హృదయం అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం సీతది. ఎందుకంటే తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. ఆవిడకి భర్త హృదయంలో వెళ్ళిపోయి రెండింతలు అవుతున్నట్ట. అంటే రాముడి మీద అనురాగం ఆవిడికి హృదయంలోనే రెండింతలు అవుతోంది. అప్పుడు ఆవిడకి అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి గుండె లోపల దాచుకున్న పొరల కింద దాచుకున్న ఆ భావాన్ని హృదయంతో మాట్లాడుకుంటూ ఉంటా. ఆవిడ అనురాగం అటువంటిది. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత అయితే ఇందాక చెప్పాను ధర్మం గురించి. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత అయితే ఆయనకి రాముడికి సీత అంటే చాలా ఇష్టంట. ఎందుకు ఇష్టంట? తండ్రి నిర్ణయించాడు కాబట్టి. అప్పుడు మనకి తెలియదు ఈ విషయం. మొట్టమొదట బాలకాండలో చెప్పరు. సీత అనసూయని కలుసుకున్నప్పుడు ఆవిడ మన పక్కింటి పిన్ని గారు అప్పుడే పెళ్ళవాలి ఆవిడకి పెళ్ళై చాలా రోజులే అయింది. అమ్మడు నీ పెళ్లి ముచ్చట్లు చెప్పుదు అని అడగంగానే చాలా ఆనందంగా పారవస్యంతో తన పెళ్లినాటి ముచ్చట్లు చెప్పినట్టుగా సీత అనసూయతో తన పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకుంటుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో సీత అయోనిజ, ఆవిడ భూమిలో దొరికింది. అంతవరకు మనకు తెలియదు. సీత అనసూయతో చెప్తున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఆవిడ అయోనిజత్వం, ఆవిడ భూమిలో దొరకడం. తమాష ఏమిటంటే జనకుడికి 4 కూతుళ్ళు అంటాం మనం. సీత దొరికిన కూతురు. సొంతంగా నిజ తనూజ ఎవరంటే ఊర్మిళ. నిజంగా మైథిలి కానీ వైదేహి కానీ జానకి కానీ ఊర్మిళని అనాలి మనం. ఎందుకంటే ఆయనకి భార్యకి పుట్టింది ఊర్మిళ, సీత కాదు. అలాగే మాండవి, మన భరతుడి భార్య మాండవి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. వీళ్ళిద్దరూ కుశధ్వజుడు ఆయన తమ్ముడి పిల్లలన్నమాట. వీళ్ళని కంటే కూడా ఆ భూమిలో దొరికిన ఆ పిల్లని గుండెలకు హత్తుకుని పొత్తిళ్లలో పెంచినట్టే పెంచి పెద్ద చేశాడు జనకుడు, అంత ప్రేమగా. అందుకనే పెళ్ళెప్పుడు అంటాడు, ఇయం సీత మమసుత. ఊర్మిడికి చెప్పలేదండి, మాండవికి చెప్పలేదండి, శృతకీర్తికి చెప్పలేదండి ఈ మాట. కేవలం సీతకి చెప్పాడు. ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ. నేను అన్ని ధర్మాల్లోనూ ధర్మాలేవి మనకి? ధర్మ అర్థ కామాలు ఇవి మన ధర్మాలు. ఈ 3 ధర్మాల్లోనూ నిన్ను అనుసరిస్తుంది. సహధర్మ చరీతవ ప్రతీచ్ఛాం చైనాం ఏతాం పాణిని గృహీష్వ పాణిన. చేతిని చేతిలో పట్టుకోనైనా ఆ విధంగానే పాణిగ్రహణం అవుతుంది. వాళ్ళు మనకి అంటే మనం ముచ్చట్ల కొద్దీ ఆవిడకి తాళి కట్టడం, ఆవిడ మీద అనేక రకాల ముత్యాల తలంబ్రాలు మనకు భద్రాచలంలో చూపిస్తున్నట్టు మన ముచ్చట్లు ఇవి. దాక్షిణాత్యుడు చేసే ముచ్చట్లు. కానీ సీతకి రాముడు చేతి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు. అదే పెళ్ళి అన్నమాట. పతివ్రత మహాభాగ అంటాడు. పతివ్రత అంటే పతి శ్రేయస్సును కోరి వ్రతం ఆచరించేది పతివ్రత. పతి మాటని జవదాటకుండా అదే వ్రతంగా భావించేది పతివ్రత. పతివ్రత మహాభాగ. చూడండి ఇక్కడ ఒక్క మాట అంటాడు, ఛాయే వానుగత సదా. ఛాయ ఇవ అనుగత సదా. నిన్ను ఎప్పుడూ నీడలా వెంటాడుతుంది. ఆయన మిగతా 3 కూతుళ్ళకి ఇలాగే పాణిని గృహేశ్వ పాణిన చేతులు పెట్టి చేశాడు. కానీ మిమ్మల్ని నీడలాగా అనుసరిస్తున్నని ఏ కూతురికి చెప్పలేదు తన అల్లుళ్లతో. కేవలం రాముడితో ఛాయేవానుగత సదా, నిన్ను నీడలా వెంటాడుతుంది. ఆయన భవిష్యత్తు ఊహించాడు. ఆ 14 ఏళ్ళు ఆయనతో కలిసి ఉంటుందని. వాళ్ళు రాజర్షి కాబట్టి, మామూలు వ్యక్తి కాదు జనకుడు, రాజర్షి కాబట్టి. యాజ్ఞవల్కుడు అంతటి మహర్షి బ్రహ్మర్షి ఆయన
ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు తోపిచ్చి ఉండొచ్చు. అది ఎందుకన్నాడు అని ఆలోచించేస్తే మనకి నిజంగా చాలా ముచ్చట వేస్తుంది కూడా. ఈ ఛాయవ అనుగతత్వం కేవలం సీతకే ఉంది, మిగతా కూతుర్లకి లేదు. అది ఆవిడ ధర్మం. ఆ ధర్మాన్ని ఆవిడ ఖచ్చితంగా అమలు చేస్తుంది. నేను తీసుకెళ్ళను అంటే నువ్వు పురుషుడివైనా స్త్రీయం పురుష విగ్రహం అని వెక్కిరిస్తుంది. నువ్వు పురుషుడి వేషంలో ఉన్న స్త్రీయం పురుష విగ్రహం వెక్కిరించేస్తుంది ఆవిడ. నువ్వు తీసుకెళ్ళవని నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. థ్రోయింగ్ విమ్స్ అండ్ ఫెమినైన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నీ చేస్తుంది. అంటే ఆయన ఇది మనం తర్వాత చివరి చూస్తే ఎందుకు చేసింది అనేది. రావణుడితో మాట్లాడుతూ ఆవిడ గడ్డిపోచి పట్టుకుని మాట్లాడుతుంది. ఇది భార్యాధర్మం గురించి. ధర్మాలు అనేక ఉన్నాయి కదా. భార్యాధర్మం ఏమిటంటే సహధర్మ చరితవా అని అన్నాడు కదా తండ్రి. అన్ని ధర్మాల్లోనూ ఆయన కష్ట నష్టాల్లో కూడా తాను అనుసరిస్తుంది అనమాట. అది చేసి చూపించిన త్యాగశీలి సీతమ్మ తల్లి. ఈ గడ్డిపోచుకి అర్థం ఏమిటంటే నువ్వు నాకు ఎంతో గొప్పలు చెప్తాడు. నా కేవలం ఒక టీనేజ్ గర్ల్తో మాట్లాడినంత గ్యాలంట్రీ వెలకబోస్తూ నైట్ వెలకబోస్తూ మాట్లాడతాడు రాముడు. ఎంత మాత్రం సిగ్గు లేకుండా. ఎందుకంటే అతనికి ఎదిగొచ్చి పెళ్ళైన కొడుకున్నాడు, అతనికి అనేక మంది భార్యలు ఉన్నారు. మండోదరులు అంటే మహాపతివ్రత భార్య ఉంది. అయినా కూడా సీత ముందు నీ కోసం వీళ్ళందరి మీద నిన్ను రాణించేస్తాను, నీకు అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఇస్తాను. అంతెందుకు నీ తండ్రికి అనేక రాజ్యాలు, చూడండి సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ మీద దెబ్బతీశాడు. నీ తండ్రికి అనేక రకాల రాజ్యాలని సంపాదించి పెడతానంటాడు. ఇవన్నీ విని ఏం చేస్తుంది, గడ్డిపోచ్చని అడ్డం పెట్టుకుంటుంది. అంటే నువ్వు నాకు ఈ గడ్డిపోచ్చ సమానం ఒకటి. రెండోది ఏంటి, నీ సంపద నీ స్వర్ణమయీ లంక ఆపి స్వర్ణమయీ లంక నమే రక్షణ లక్ష్మణ రోచతే అని తర్వాత అంటాడు రాముడు. నీ స్వర్ణమయీ లంక నాకు గడ్డిపోచ్చతో సమానం. మూడవది చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇందాక ఛాయ ఇవ అనుగత సదా అన్నాం కదా. నేను అయోధ్యని పూర్తిగా ఆ సంపదని ఆ మహారాజ్యాన్ని మహాచక్రవర్తిని, నువ్వు చక్రవర్తివి నా భర్త, నా అలాంటి భర్తకి తగిన భార్యగా నేను మహారాజుని అయి ఉండేదాన్ని. అవంతటిది తృణప్రాయంగా వదిలేసి వచ్చేసాను. నాకు గడ్డిపోచ అయోధ్య, ఆ సుఖాలు ఆ సంపదలు. అలాంటిది నీ సంపదను నేను లెక్క చేస్తానా? అది భార్యాధర్మం. అంటే ఎటువంటి కష్టాలలోనూ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా దానికి బెదరక నేను తీసుకుంటాను. ఎన్ని చెప్తాడు రాముడు, ఎన్ని క్రూరమృగాలు ఉంటాయో తెలుసా సీత, అవన్నీ భయపెడతాయి. రాక్షసులు ఉంటారు సీత, భయపడతావు నువ్వు, ఇలాగ భయపెడతాడు రాముడు. పర్వాలేదులే, నీ రూపం అవి చూడలేదు ఇంతకు ముందు, నిన్ను చూడంగానే అవి బెదిరి పారిపోతాయిలే అంటుంది మొగుడితో. అపూర్వ దృష్ట, నిన్ను చూడకపోవడం వల్ల అవి దగ్గరకు వస్తాయేమో, నిన్ను చూసాక పారిపోతాయిలే, నువ్వు వెళ్ళిపోయాక నేను ధైర్యంగా ఉంటాను కదా అంటుంది. కేవలం భర్త బాధలో పాలు పంచుకోవడానికి ఆవిడ ఆయన అనుసరించి వెళ్ళింది. తర్వాత ఆయన అంటాడు భర్తగా ధర్మాన్ని ఏమిటంటాడంటే సధర్మచారిణి మేచ్చాం. ఈవిడ సధర్మచారిణి ప్రాణభ్యో గరీయసి. ఇందాకనే అన్నాను, సినిమాల్లోనూ నవల్లోనూ ఈ మాట వినిమని, నా ప్రాణం కంటే మిన్న నా భార్య నాకు సధర్మచారిణి, నాతో అన్ని ధర్మాల్లోనూ అనుసరించే ఈ భార్య నాకు ప్రాణభ్యోపి గరీయసి, నా ప్రాణాలన్నిటికంటే మిన్న అంటాడు. తర్వాత పురుషుడికి విద్యావంతుడికి రుక్ యజుస్ సామ వేదాలతో ఏ విధంగా విద్య శక్తి చెందుతుందో, సాధకం చెందుతుందో, రాముడు సీత ప్రేమతో అలా సాధకం చెందాడని ఒక పెద్ద కితాబ్ ఇచ్చాడు వాల్మీకి. మహర్షి నోట్లోంచి వచ్చింది, కాదని మనమెవరం. అది వాళ్ళు. అందుకనే విశ్వనాథ్ సత్యనారాయణ గారు సీతారాముల ప్రేమ నీలరాగం అన్నారు. పూని వైదేహి మైథిలి జానకి ఎటంచు శ్రీరామమూర్తి నోరార పిలుచు. చూడండి, ఒక్క మాట సీతాను ఊరుకుంటాడా? పూని వైదేహి మైథిలి జానకి ఎటంచు శ్రీరామమూర్తి నోరార పిలుచు. నా పిలుపుల సవ్వడి తరంగములమ్మవారు, ఆ పిలుపు సవ్వడి తరంగములమ్మవారు. ఆ తరంగాలుగా దగ్గరికి వేవ్స్లా వస్తూ ఉండట ఆ పిలుపు ఆవిడ దగ్గరికి. ఆ శబ్దమే ఆవిడకి అలల్లాగా ఆవిడ చెవు దగ్గరికి వస్తుందట.
అమ్మవారు ప్రాణమూలంబులందు హత్తుకొనగా, ప్రాణమూలంలో హత్తుకుంది. దీనికి భాష్యం ఏదైనా కావాలా వారి ప్రేమకి? అటువంటి ప్రేమ వారిది. అలాంటిదే చెప్తాడు భరద్వాజమునితో, మనకి ముఖేష్ అంబానీలు భార్యలకి హెలికాప్టర్